హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో మీకోసం ఒక స్పెషల్ చపాతీ చేయబోతున్నానండి. అదేంటో చూడాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందే. అసలే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు చలువ చేసే పదార్థాలు ఎక్కువగా తినాలి కాబట్టి ముందుగా సొరకాయతో మొదలు పెడుతున్నాను. నేను రెగ్యులర్గా తీసుకొచ్చే వెజిటేబుల్స్లో సొరకాయ కంపల్సరీ ఉంటుందండి. కానీ కర్రీ చేస్తే మా పాప అస్సలు తినదు. అసలు పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళు కూడా సొరకాయ కర్రీ అంటే అస్సలు ఇష్టపడరు. అలాంటి వాళ్ళు సొరకాయని ఇలా తినడం వల్ల కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ సి, బి కాంప్లెక్స్ లాంటివి మనకి బాగా లభిస్తాయి. అలాగే సొరకాయలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది, క్యాలరీస్ తక్కువగా ఉంటాయి, ఇంకా డైజెషన్ కూడా ఈజీ అవుతుంది. సో డైట్ చేసే వాళ్ళకి ఈ ఫుడ్ చాలా హెల్ప్ అవుతుంది. ముందుగా సొరకాయని బాగా తురుముకొని కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పొడి వేసుకొని తర్వాత ఒక బౌల్ గోధుమ పిండి వేసుకొని కలుపుకోవాలి. ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉన్న కూరగాయ కాబట్టి మనకి అస్సలు వాటర్ పోసుకునే పని లేకుండా పిండి చాలా స్మూత్గా వస్తుంది. అలాగే చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. సొరకాయ అంటేనే అస్సలు ఇష్టపడిన మా పాప చపాతీలు మాత్రం చాలా ఇష్టంగా తినింది. మనం వారంలో ఒక్కసారైనా ఇలా సొరకాయతో చపాతీలు చేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. డైట్ చేసే వాళ్ళకైనా లేదా ఎవరికైనా కూడా ఫేస్లో గ్లో వస్తుంది, హెయిర్ గ్రోత్ ఉంటుంది. ఏదో ఒక విధంగా సొరకాయని అలవాటు చేసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇలా కొంచెం కొంచెంగా పిండిని యాడ్ చేసుకుంటూ చపాతీలు కాల్చుకోవాలి. చపాతీలు కాల్చుకునేటప్పుడు నెయ్యి యాడ్ చేస్తే చపాతీలు చాలా టేస్టీగా ఉంటాయి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి. అలాగే నెయ్యి కూడా పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ అవుతుంది. నేను నెయ్యి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను, అందుకని అన్నిట్లో కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేస్తూ ఉంటాను. చపాతీలు అయితే రెడీ అయిపోయినాయండి. మీరు కూడా ఒక్కసారి చపాతీని ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి. చపాతీ మాత్రం టేస్ట్ అదిరిపోయిందండి. నేను ఆ రోజు బీరకాయ కర్రీ చేశాను. చపాతీకి బీరకాయ కర్రీకి కాంబినేషన్ అయితే సూపర్ అనమాట. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.